ఓకే అండి. మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం అండి. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడు మన రైతులైతే మిరప మొక్కలు పెట్టడం అక్కడక్కడ కొన్ని చోట్ల వాటర్ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు, వర్షం మీద ఆధారం లేనటువంటి వాళ్ళు మిరప మొక్కలు అయితే ముందడి పెట్టడం జరుగుతుంది. సో పెట్టిన ప్రతి మొక్క సమర్థవంతంగా బ్రతకాలంటే వాటర్ ఉండాలి. వాటర్తో పాటు కొన్ని మనకు మెయిన్ కావాల్సినటువంటి కొన్ని చాలా ఉన్నాయండి. అవి కూడా వాటిలో ఇప్పుడు మీకు ప్రతి మొక్క బతకాలి అంటే ఏం చేయాలంటే ముందు తెలుసు కదా, గౌచ కలుపుతూ ఉంటాము. కొన్ని చోట్ల ఒక రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో వాటన్నిటి ఒక ఎత్తు అయితే, ఇక పెట్టిన తర్వాత వర్షం పడినా పడకపోయినా మనం నీరు అందించేది లేట్ అయినా సరే, ఎక్కడైనా సరే మనకి మొక్క చనిపోకూడదు. పెట్టిన ప్రతి మొక్క ఇప్పుడు మనం కాస్ట్లీ పెట్టి విత్తనాలు కొని మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 50 నుంచి 60 రూపాయలు ట్రేకి వసూలు చేస్తున్నారు. సో దాదాపు ప్యాకెట్ వచ్చేసి 2000 పడింది, మొక్క వచ్చేసి రూపాయన్నర దాకా పడుతుంది. ఈ ఖరీదైనటువంటి ఈ టైమింగ్లో, వర్షాలు లేని టైమింగ్లో పెట్టిన ప్రతి మొక్క నీరు కూడా తక్కువగా ఉన్న సందర్భంలో పెట్టిన ప్రతి మొక్క చాలా సమర్థవంతంగా బతకాలి అంటే మనం అంటే థయామెథాక్సమ్ కానీ ఇమిడాక్లోపిడ్ అంటే గౌచో కానీ, లేకుంటే మన దగ్గర ఉన్న క్రిస్టల్ కంపెనీ నుంచి వికాట్ అనే దాన్ని దీన్ని వేర్లు ముంచి పెట్టడం కానీ, నీళ్ళలో తడిపి లేకుంటే పాదిలో పోసి కానీ ఏదో ఒక విధంగా మనం చేస్తూ ఉంటాము. అది ఒక భాగం అయితే, పెట్టిన ప్రతి మొక్క చనిపోకుండా కాపాడాలి, నిలబడాలి, వేరు వ్యవస్థ త్వరగా బతకాలి, పెట్టిన ప్రతి మొక్క త్వరగా బతకాలనుకుంటే మనకి ఏం కావాలండి, బయట మార్కెట్లో హ్యూమిక్ సీవుడ్ చాలా ఉంది. సో మీకు అన్నీ అందుబాటులో ఉంటే దాన్ని వాడండి. లేదు మాకు మా దగ్గర లేదు, మేము హ్యూమిక్ సీవుడ్ సంవత్సరం కొనలేదనుకుంటే మీకు ఇప్పుడు తక్కువ ధరలోనే ఎకరాకు సరిపడా ఎకరాకు హాఫ్ లీటర్ సరిపోద్దండి. ఈ హాఫ్ లీటర్ అంటే హాట్ ఇది. దీంట్లో హైలీ కాన్సన్ట్రేషన్ హ్యూమిక్ యాసిడ్ 12%, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ 3 కలిపి ఉంటాయి ఇందులో ఉంటాయి. ఓన్లీ హ్యూమిక్ యాసిడే కదండి, సీవీడ్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇవి 4 ఉన్నటువంటి ఈ హార్ట్ని మనం ఇట్లా నీళ్ళలో కానీ, లేకుంటే వేర్లు ముంచి కానీ, లేకుంటే ఏదో ఒక విధంగా పిచికారొద్దు. ఫస్ట్ దశలో ఏంటంటే ఓన్లీ మనం మొక్కలు పెట్టేటప్పుడు మాత్రమే దీన్ని వేర్లు ముంచి కానీ, పాదిలో నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్ళలో వాడుకోవడం కానీ, లేకుంటే ఇట్లా నీళ్లు వదిలి మొక్కలు పెట్టే సందర్భంలో ఇట్లాగన్నా మీకు ఈ యొక్క 20 లీటర్ డబ్బా ఒకటి తీసుకుని, వాటర్ క్యాన్ తీసుకుని దానికి బెజ్జం పెట్టేసి దాంట్లో ఒక 20 ml to 30 ml పెట్టేసి మీరు మడ దగ్గర వదిలేసేయండి. అది కంటిన్యూగా ఒక 10-20 సార్లకు వస్తే సరిపోద్ది. ఈ మందు అనేది నీటితో పాటే వేరుకి భూమిలోకి చేరిపోయింది కాబట్టి ప్రతి మొక్క అన్ని చోట్ల చాలా యాక్టివ్గా బాగా బలంగా వేరు వేసి త్వరగా పచ్చబడుద్ది. ముందు మొక్క మనకి ఏం కావాలంటే పెట్టినట్టు పచ్చబడాలంటే మనకి ఎక్కువ 1-2 తళ్ళు అవసరం. సో ఇప్పుడు మరి తళ్ళు ఉన్నా లేకపోయినా సరే దీన్ని వాడుకోగలిగితే, హార్ట్ని వాడుకోగలిగితే త్వరగా పచ్చబడతాయి. వేరు వేస్తే బాగుంటుంది. తెల్లవేరు తల్లివేరు డెవలప్ అవుతాయి. మినరల్స్, విటమిన్స్ మొక్కకి ఈ మందులో ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి ఎక్కడ ఒక మొక్క కూడా చనిపోకుండా చాలా యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. సో తక్కువ రేట్ అండి, ఎకరానికి హాఫ్ లీటర్ అంటే 450 రూపాయలు. ఈ 450 రూపాయలు మనకి దీన్ని వాడుకోగలిగితే చాలా అల్టిమేట్గా ప్రతి మొక్క పచ్చబడుతుంది. ఏ ఒక్క మొక్క చనిపోయినా సరే మనకి మళ్ళీ కొనాలంటే రూపాయన్నర 2 రూపాయలు అవుతుంది. అట్లా మనం ఒక పొలంలో ఒక 500 మొక్కలు పోయినట్టు 500, దాదాపు 700, 800 ఎక్కడ అవుతుంది. ఒక 1000 మొక్క పోయింది అనుకోండి 1500, 1600 అవుతాయి. సో అవి ఏమీ పోకుండా, ఒక మొక్క కూడా చనిపోకుండా నేను గ్యారంటీ ఇస్తున్నాను. హార్ట్ని ఎకరానికి హాఫ్ లీటర్లో మీరు పెట్టే విధంగా పెట్టండి. మీరు ఎట్లయితే ప్లాన్ చేస్తారో ఆ విధంగా ప్లాన్ చేయండి. తప్పకుండా ప్రతి మొక్క బతుకుతుంది. బతకడమే కాదు, తల్లివేరు తెల్లవేరు త్వరగా డెవలప్ అవుతుంది. మొక్క ఎప్పుడు గ్రీన్ కలర్లో యాక్టివ్గా బాగుంటుంది. మినరల్స్, విటమిన్స్ కూడా అంటే మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మనం పైపాటుగా ఫార్ములా 6-4 లాంటివి కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇదే మందుని మనం కాటన్లో వాడుకోవచ్చు, ప్యాడీలో వాడుకోవచ్చు, వరిలో అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. పైపాటి పిచ్చుకోరికి కూడా దీన్ని వాడుకోవచ్చు అండి. ఇది హాఫ్ లీటరే 2 ఎకరాలకు వస్తుంది. ఇది 10 నుంచి 12 ట్యాంకుల డోస్ అండి. ఇది కేవలం 450 రూపాయలు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎక్కువైతే మాత్రం మళ్ళీ మొక్కలు డల్ అయిపోతాయి, గరపొస్తాయి, హార్డ్ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పైపాటి పిచికారీలో సాయిల్ అప్లికేషన్ ఇది ఎకరానికి హాఫ్ లీటర్ సరిపోద్ది. ఈ విధంగా ప్రయత్నం చేయండి. రేపు వేడి వాతావరణానికి మొక్కలు పెట్టబోయే ప్రతి రైతు ఎకరానికి ఒక హాఫ్ లీటర్ దీన్ని వాడండి. పెట్టిన ప్రతి మొక్క బతికించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.